హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మార్నింగే ఫ్రెష్‌గా రెడీ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను. నేను పూజ చేసుకున్న తర్వాత అయితే ఈరోజు స్కూల్ ఉంది కాబట్టి వర్కింగ్ డే కాబట్టి రైస్ అయితే పెట్టేశాను. నేను ఫస్ట్ లేవగానే పనంతా చేసుకొని కుకింగ్ దగ్గరకొచ్చేసరికల్లా రైస్ పెట్టుకుంటాను. ఎందుకంటే మనం రైస్ పెట్టేసుకున్నాము అనుకోండి, ఆ లోపున మనం వెజిటబుల్స్ తీసుకోవడం, వాషింగ్ చేయడం, కట్ చేయడం ఇవన్నీ ప్రాసెస్ అయిపోయేలోపు ఆల్మోస్ట్ రైస్ అయిపోతది. మనం కొంచెం వెయిట్ చేస్తే. అందుకోసమని నేనైతే ఫస్ట్ రైస్ పెట్టేశాను ఈరోజు. అండ్ సాంబార్ కోసం పప్పు అయితే విజిల్‌కి పెట్టాను. అండ్ కాకరకాయ కర్రీ అండ్ సాంబార్ కోసం వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇప్పుడు వాష్ చేసేసుకొని కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మీలో ఎంతమందికి వెజిటబుల్ కటింగ్ చేయడం ఇష్టం? ఎంతమందికి కుకింగ్ చేయడం ఇష్టం? అండ్ మీ ఫీలింగ్‌ని అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు కాకరకాయ కూర అండ్ సాంబార్ అయితే చేస్తున్నాను. మా వరుణ్‌కి సాంబార్ ఇష్టం. మాకు కాకరకాయ కర్రీ ఇష్టం. ఫస్ట్ అయితే పాలైతే వేడి చేసేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పేసి. ఆలోపు పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నాను. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి విడివిడిగా పట్టేయొచ్చని. పెద్ద ప్లేట్ అయితే మనకి అన్నిటికి సరిపోతది. నేను సాంబార్ కోసం అని చెప్పేసి, కర్రీ కోసం అని చేసేసి అన్నీ కలిపి అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఆలోపు పాలైతే వేడైపోయాయి. అండ్ పిల్లలకైతే పాలైతే ఫిల్టర్ చేసేసి కూల్ అవ్వడానికి ప్లేట్‌లో నేనైతే కూల్ చేయడానికైతే అంటే మనం కూల్ చేసుకోవడానికి టైం పడుతది కదా! అదేదో కొంచెం ప్లేట్‌లో వాటర్ పెట్టేసి, గ్లాస్ పెట్టేసి అయిపోతది. మార్నింగ్ కొంచెం మనం పాలిచ్చామనుకోండి బ్రేక్‌ఫాస్ట్ అయితే తిని వెళ్తారు. అండ్ మా కృతిక్ బాబు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి చిన్న పాలు. అండ్ కాకరకాయ కర్రీ కొంతమంది సీడ్స్ తోటి వండుతారు. కొంతమంది సీడ్స్ తీసేసి వండుతారు. నేనైతే ఇంతకుముందు సీడ్‌తోనే కుక్ చేసేసుకునేదాన్ని. కాకపోతే మా నాయనమ్మ నా దగ్గరికొచ్చేటప్పుడు లోపలంతా సీడ్స్ అన్నీ తీసేసి ఇలా వండుతది. అదైతే నాకు చాలా నచ్చింది. అప్పటినుంచి నేను కూడా స్టార్ట్ చేసేసాను. లోపలదంతా రిమూవ్ చేసేసి వండటం. ఆలోపు రైస్ అయితే ఇవన్నీ అరేంజ్ చేసి కట్ చేసుకోవడం వల్ల రైస్ అయితే అయిపోయింది. అండ్ పప్పు విజిల్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ మా కోసం కాఫీ, పిల్లలకి పాలైతే పోసేసాను. అండ్ ఈరోజు కాఫీ తాగుదామని చెప్పేసి మా ఇద్దరి కోసం అయితే కాఫీ కలుపుతున్నాను ఇక్కడ. మీకు కాఫీలో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? నాకైతే బ్రూ ఇష్టం. నేను బ్రూయే వాడతాను. మనం డబ్బా తీసుకొచ్చేదానికంటే నాకైతే ఆ ప్యాకెట్స్ ఉంటది కదా! ఒక కప్ ఒక ప్యాకెట్ సరిపోతది. నేను ఎప్పుడు యూజ్ చేసినా ఆ ప్యాకెట్స్‌లలో యూజ్ చేశా. ఎందుకంటే మా వారు ఎక్కువ తాగరు. నేనే అప్పుడప్పుడు తాగుతాను టేస్ట్ కోసమని. నా మార్నింగ్ వీడియో అయితే ఇంతవరకు షూట్ చేయగలిగాను. దీంతో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే తప్పక లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.